అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది. మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అమరావతికి పయనమయ్యారు. మందడం, వెలగపూడి నుంచి అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మరికొన్ని గంటల్లో జరగనున్న అమరావతి నగర శంకుస్థాపన మహోత్సవంలో పాలుపంచుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న ప్రజలతో, వాహనాలతో ఈ ప్రాంతం కిక్కిరిసిపోయింది. మనం మందడం మండలం వెలగపూడి సమీపంలో ఉన్నాం. ఇది సభా ప్రాంగణానికి చేరుకోవడానికి ఉన్న ప్రధాన రహదారి. ఈ రహదారి నుంచి అటు రాయలసీమ 4 జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఇటు ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే వాహనాలన్నీ, భారీ వాహనాలన్నీ ఈ మార్గం గుండానే సభా ప్రాంగణానికి చేరుకుంటాయి. మనం చూడొచ్చు, ఇప్పుడు ఇటువైపు వస్తున్న వాహనాలు చిన్న వాహనాలన్నింటినీ, కార్లు, ద్విచక్ర వాహనాలు వంటి చిన్న వాహనాలన్నింటినీ వెలగపూడి తూర్పు వైపు ఉన్న రహదారి ద్వారా సభా ప్రాంగణానికి అనుమతిస్తారు. భారీ వాహనాలన్నీ, బస్సులు, పెద్ద లారీలు, ఇలాంటి భారీ వాహనాలన్నీ వెలగపూడి పశ్చిమ వైపున ఉన్న రహదారి ద్వారా సభా ప్రాంగణానికి అనుమతిస్తారు. మనం చూడొచ్చు, ఇప్పుడు పశ్చిమ వైపున భారీ వాహనాలు, లారీలు, బస్సులు లాంటి భారీ వాహనాలన్నింటినీ ఈ మార్గం గుండా తరలిస్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు దాదాపుగా 400 బస్సులు పైబడి అటు ఉత్తరాంధ్ర నుంచి కానీ, ఇటు రాయలసీమ, గుంటూరు జిల్లాల నుంచి కానీ 400 బస్సులు సభా ప్రాంగణానికి చేరుకున్నాయి. దీంతో సభా ప్రాంగణం పూర్తిగా జనసమ్మర్దంతో నిండిపోయిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన మేరకు 2.5 లక్షల మంది వస్తారని అంచనా వేసినప్పటికీ అందుకు తగిన రీతిలో కాకుండా మరింత అధికంగా ప్రజలు ఈ సభా ప్రాంగణానికి చేరుకునే పరిస్థితి కనబడుతుంది. తెల్లవారుజామున 2 గంటల సమయం నుంచే వాహనాలు ఈ సభా ప్రాంగణానికి చేరుకోవడానికి క్యూలో వరుసల్లో నిలబడిన పరిస్థితి ఉంది. ఉదయం 6 గంటల సమయంలో పోలీసులు విధులకు హాజరయ్యే విషయంలో కొంచెం ఆలస్యం అవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడినప్పటికీ ఆ తర్వాత తీసుకున్న చర్యలతో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, గుంటూరు, రాయలసీమ 4 జిల్లాల నుంచి వస్తున్న వాహనాలు రహదారిలో పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ చిన్న వాహనాలను, కార్ల లాంటి చిన్న వాహనాలను మార్గం తరలించడానికి కొంచెం ఆలస్యం అవుతుండడంతో రహదారుల్లోనే నిలబడుతున్న పరిస్థితి ఉంది. అటు ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి వచ్చే వాహనాలు కనకదుర్గమ్మ వారధి మీదుగా మంగళగిరి బైపాస్ నుంచి మంగళగిరి పట్టణంలోకి చేరుకొని, మంగళగిరి పట్టణంలో పాత బస్టాండ్ మీదుగా నిడమర్రు, కురగల్లు మీదుగా ఒక దారి ఉంది. అదేవిధంగా మంగళగిరి పట్టణంలో నుంచి రైల్వే వంతెన మీదుగా మరో మార్గం ఉంది. ఇలా 2 మార్గాల నుంచి చేరుకొని ఈ వెలగపూడి తూర్పు వైపునున్న రహదారి ద్వారా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉదయం మంగళగిరి ప్రాంతం రహదారులు ఇరుకుగా ఉండడంతో కాస్త ఇబ్బందులు ఎదురైన పరిస్థితి ఉంది. ఇటు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చే వాహనాలు అటు పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, అమరావతి మీదుగా రాయపూడి బైపాస్ రోడ్డు నుంచి, మరోవైపు గుంటూరు మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు, తాడికొండ అడ్డ రోడ్డు, పెద్దపరిమి, తుళ్ళూరు మీదుగా వెలగపూడి చేరుకుంటాయి. ఈ రహదారులన్నీ బాగా విస్తృతంగా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ విజయవాడ వైపు నుంచి వస్తున్న వాహనాలు మంగళగిరి పట్టణంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో సమస్యగా మారుతోంది. పోలీసులు మార్గంలో ఉండి ఇబ్బందులు లేకోకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ చర్యలు తీసుకునడంతో ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అధికారులు కాస్త ప్రజలందరూ రావడానికి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో కఠినమైన చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు, అదేవిధంగా ట్రాఫిక్ మళ్లింపు విషయంలో ఎలాంటి మొహమాటాలు లేకోకుండా ప్రముఖులను సైతం నిర్దేశించిన మార్గాల ద్వారా వెళ్లేలా ఈ ప్రాంతంలో చర్యలు తీసుకోవడంతో సామాన్య ప్రజలు సభా వేదికకు చేరుకోవడానికి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. శర్మ, ఓవర్ టు స్టూడియో.